పృథ్వీ మరో గంటలో ఉత్కంఠకు తెరపడబోతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సో ఉదయం 8 గంటల నుండి పోస్టల్ బ్యాలెట్ 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా పోలైన నేపథ్యంలో ఫలితాలకు కొంచెం సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. సో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేశారు. అలాగే కౌంటింగ్ నేపథ్యంలో ఏపీకి 119 మంది అబ్జర్వర్స్ ను కూడా ఈసీ నియమించింది. మరో 2 గంటల్లో ఉత్కంఠకు తెరబడబోతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఉదయం 8 గంటల నుండి పోస్టల్ బ్యాలెట్ 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా పోలైన నేపథ్యంలో ఫలితాలకు కొంచెం సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేశారు. అలాగే కౌంటింగ్ నేపథ్యంలో ఏపీకి 119 మంది అబ్జర్వర్స్ ను కూడా ఈసీ నియమించింది. ఏపీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుల్స్ అలాగే 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. అలాగే అసెంబ్లీల వారీగా వస్తే 2446 ఈవీఎం టేబుల్స్ 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 33 ప్రాంతాల్లోని 401 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగబోతోంది. సో మనం చూస్తూ ఉన్నాం పార్లమెంట్ ఓట్ల లెక్కింపు కోసం ఎన్ని టేబుల్స్, అలాగే అబ్జర్వర్స్ ని మనం చూడొచ్చు. 196 మంది అబ్జర్వర్స్ ను నియమించింది ఈసీ. సో రాష్ట్రంలో కొవ్వూరు నర్సాపురం అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు మొదటగా వస్తాయని, తొలిత ఫలితాలు వచ్చే అవకాశం అక్కడి నుంచే ఉందని చెప్తూ ఉన్నారు. ఏపీలో 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ పోలయ్యాయి. 26,473 మంది ఓటర్స్ హోమ్ ఓటింగ్ ద్వారా 26,721 మంది సర్వీస్ ఓటర్లు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు. మరికొద్ది గంటల్లో 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.